అబ్రహామును గురించి దేవుడు ఏమంటాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. గమనించాలి, అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు. వాస్తవంగా సృష్టికర్త అయిన దేవుడు, యుగయుగాలు ఉండే అమరుడైన దేవుడు, అమరత్వములో ఉండే దేవుడు, మానవుడితో స్నేహం కుదిరించుకోవడం, స్నేహితుడు అంటే సమానుడు అని అర్థం, అంతే కదా, ఈక్వల్. మన వయస్సు కానీ, మన స్టేటస్ కానీ, మనకున్న పరిస్థితులు సమానం అనుకుంటేనే ఒక వ్యక్తితో మనం ఏం చేస్తాం? స్నేహం చేస్తాం, లేదంటే చేయలేం కదా. మన హృదయాన్ని పంచుకునేవాడు, మన ఆలోచనలు పంచుకునేవాడు స్నేహితుడు అంటాం. ఇప్పుడు ఒక మనుష్యుడిని పట్టుకొని స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఏమని అన్నాడంటే, ధూళిని దుమ్మునైన నేను నీతో మాట్లాడుటకు తెగించానన్నాడు. ఇతను అసలు ఏమనుకుంటున్నాడు తనను గురించి? నేను ధూళిని దుమ్ముని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని రక్షించమని అడిగేటప్పుడు, ప్రభువా, ధూళిని బూడిదనైన నేను నిన్ను నీ దగ్గర మాట్లాడడానికి తెగిస్తున్నానన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో మీరు చూడండి. బూడిద అంటే లేచిపోయేది, ధూళి కూడా దానికి సంబంధించిందే. ఇంత అల్పుడును నీతో మాట్లాడుటకు నేను తెగించాను అన్నాడు. ఎందుకు దేవుడు స్నేహితుడిగా భావించుకున్నాడు మరి అలాంటి వ్యక్తిని? దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచి నమ్మాడట. మీరు గుర్తుపెట్టుకోవాలి, నిరీక్షణకు ఆధారమే కనిపించినప్పుడు, నీ జీవితంలో అప్పులు తీరతాయనే ఆధారమే కనిపించట్లేదు, దేవుని యందు నిరీక్షణ ఉంచి నమ్ము. పిల్లలు పుడతారనే ఆధారమే లేదు, డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పారు నీకు ఆ యోగ్యత లేదు అని. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి నమ్ము. ఉద్యోగము రావడానికి ఆస్కారమే లేదు, నీకు కనిపించట్లేదు, కనుసూపు మేరలో. దేవుడు తలుసుకుంటే ఇస్తాడని నిరీక్షణ ఉంచి నమ్ము. అర్థమవుతుందా? ఇంకా చెప్పనా? హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు చెప్పండి. అబ్రహాములు పోలెడన్నున్నాయి, మనం చాలాసార్లు విన్నాం. నమ్మాడు, బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డకు 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను టెస్ట్ చేయాలనుకున్నాడు. నన్ను ప్రేమిస్తాడా, తన రక్త సంబంధమైన కొడుకుని ప్రేమిస్తాడో చూద్దాం. తన యావదాస్తికి వారసుడు పుట్టాడు. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు నేను ఆశీర్వదించటం వలన తనకు సమకూర్చబడినవి. ఇప్పుడు ఆ మొత్తం వాడికే. వాడిని నేను బలి తీసుకుంటే ఏం పోయినట్లు? కొడుకు పోయినట్లే, ఆస్తి కూడా ఇతరులకు వెళ్ళిపోయినట్లే, పెద్ద దాసుడికి వెళ్ళిపోయినట్లే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, చూద్దాం, టెస్ట్ చేద్దాం, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో చూద్దామని, అబ్రహాం, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని నాకు బలిగా ఇస్తావా అన్నాడు. మారు మాట మాట్లాడలేదు. ఎక్కడ ప్రభువా? బలిపీఠం ఎక్కడ? ఇక్కడ నుండి 3 రోజులు ప్రయాణం చేయాలి. నేను చూపించే ఆ దేశంలో నేను చూపించే ఒక పర్వతం మీద నువ్వు బలర్పించాలి. నీ ప్రయాణం 3 రోజులు నడవాల్సి వస్తుంది అన్నాడు. కట్టెలు, నిప్పు, తాడు కావాల్సినన్ని తీసుకున్నాడు. గొర్రె పిల్లను మాత్రం తీసుకోకుండా 3 రోజులు నడుస్తున్నాడు. ఉద్రేకంతో మనం వెంటనే నిర్ణయం తీసుకొని ఆ సెకండ్లో ఇమ్మంటే ఇచ్చేస్తాం.
ఆ సెకండ్లో ఉద్రేకంతో నిర్ణయం తీసుకుంటాం. 3 రోజులు కొడుకు ముచ్చటగా మాట్లాడుతున్నప్పుడు, నడిచెళ్తున్నప్పుడు మనసు మారిద్దేమో అందుకని 3 రోజులు టైం తీసుకున్నాడు. స్టార్టింగ్లో అతను బయలుదేరినప్పుడు ఏ నిర్ణయం ఉందో, 3వ రోజున బలిపీఠం మీదకి కొడుకును పెట్టి కత్తి ఎచ్చేటప్పుడు కూడా అదే నిర్ణయం మారలేదు. మనకు 3 బుద్ధులు 6 గుణాలు. ఇప్పుడు ఒక నిర్ణయం, కాసేపు తర్వాత ఒక నిర్ణయం, జనవరి 1 ఒక నిర్ణయం, జనవరి 1 అయిపోయిన తర్వాత ఇంకొక నిర్ణయం. అప్ప నా ప్రభువా, నా దేవా, ఈ సంవత్సరం నేను ఎలా చేయాలనుకుంటాం. ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత నిర్ణయాలు మారిపోయినాయి. అర్థమవుతుందా? నిర్ణయం మారలేదు. అక్కడికి వెళ్ళి కత్తి పైకెత్తిన తర్వాత దేవుడు అప్పుడు ఏమన్నాడంటే, అబ్రహాం, నీ కత్తి కిందకి దించి, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. దేవునికి భయపడేటువంటి వాడు దేవుని మాటను నెరవేరుస్తాడు, ఆయన మాటకు లోబడతాడు, ఆయన ఆలోచనకు లోబడతాడు. ఆయనకే ముందు ప్రథమ స్థానం ఇస్తాడు. ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదును. కొన్ని క్రియలను బట్టి దేవునికి భయపడుతున్నామో లేదో దేవుడు చూస్తాడు. కుమారుడా, ఆదివారం వచ్చేసరికి నీకు లాభకరమైనవి ఉన్నా పక్కన పెట్టేస్తావు. ఎందుకంటే నీకు లాభం కంటే దేవుని భయంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. నువ్వు మాట్లాడటానికి భయపడతావు, దేవునికి వ్యతిరేకంగా పని చేయడానికి, పాపం చేయడానికి భయపడతావు. అందుకని నిన్ను ఇష్టపడి నిన్ను నాకు స్నేహితునిగా భావించుకున్నాను అన్నాడు. కొట్ట చప్పట్లో. నేను ఒక్కటే గ్రహిస్తాను, దేవునికి భయపడేటువంటి వాడు దేవునికి స్నేహితుడు అవుతాడు. అర్థమైందా? దేవుని భయం ఉన్నటువంటి వాడు దేవునికి స్నేహితుడు అవుతాడు. నీకు దేవుని భయం ఉందా? నీకు ఆలోచనలు బోల్డన్ ఉన్నాయి, కోరికలు బోల్డన్ ఉన్నాయి. కానీ దేవునికి భయపడే ఒక వ్యక్తి, ఆ ఆలోచనలన్నీ పవిత్రంగా ఉంటాయి. దేవునికి భయపడే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి, న్యాయంగా ఉంటాయి. దేవునికి భయపడేటువంటి వాడి ఆలోచనలు న్యాయంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ భయము కానీ నిన్ను ఏలితే దేవుడు నీ ఆలోచనలన్నీ సఫలపరచడానికి నీ పక్షాన ఎంతటి రిస్క్ అయినా తీసుకొని నిలబడతాడు. నువ్వు దేవునికి భయపడాలి, పాపం చేయడానికి భయపడాలి, సనగడానికి భయపడాలి, గొనగడానికి భయపడాలి. నాకు కంఫర్ట్గా లేదు అని అహంకారముతో నింపబడడానికి భయపడాలి. ప్రతి విషయంలో దేవునికి న్యాయమైనటువంటిదిగా బ్రతుకుతున్నాను లేదా, అయ్య బాబోయ్, దేవుని భయం మనల్ని ఏలితే దేవునికి స్నేహితుడు అవుతావు. దేవునికి స్నేహితుడైతే నీ స్నేహితుడైన దేవుడు నీ ప్రతి కార్యమును, చెప్పు, ప్రతి కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట చెబుతాను, గుర్తు చేసి మిగతా విషయాలు చెప్పాలి. నేను ఏప్రిల్కి రాసిన పత్రిక 3:2 ఏముంటుందంటే, మోషే నా ఇల్లంతటిలో, ఎవరు? ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇల్లు, దేవుని ఇల్లు అనగా దేవుడు నివసించే స్థలాన్ని ఏమంటారు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే సంఘము. దేవుడు నివసించే స్థలం ఏంటి చెప్పండి ఇప్పుడు? సంఘం. సంఘములో దేవుడు ఉన్నాడు, సంఘములో దేవుడు ఉంటాడు, ఉన్నాడు. పరలోకములో ఉన్న దేవుడు
దేవాలయములో సొలొమోను కట్టించిన దేవాలయం, మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారములో ఉండాలనుకున్న దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న ఈ దేవాలయంలో, సంఘం అనే దేవాలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం వేసే స్తుతులు సింహాసనం మీద ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. అర్థమవుతుందా? మనం స్తోత్రం 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 అని చెప్పమనేది ఎందుకంటే మన స్తుతులన్నీ కలిపితే దేవుడు కూర్చోగలిగిన సింహాసనం ఉంది అని అర్థం. స్తుతించని సంఘములో దేవుడు తిష్ట వేసి కూర్చోలేడు. కుర్చీ వేయకపోతే ఎంతసేపు నిల్చుంటాం? మీ ఇంటికి వస్తాను, మీరు కుర్చీ వేస్తే కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగి, మంచినీళ్ళు తాగి, టిఫిన్ చేసావు, భోజనం చేసావు, కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు నిలబెట్టి మాట్లాడితే ఎంతసేపు ఉంటాను? 2 నిమిషాలు ఉండి సరే బాయ్ వెళ్ళొస్తాను, నాకు పనిదిలో వెళ్ళిపోతాం. అదే ప్రశాంతంగా కంఫర్ట్గా ఉన్న కుర్చీ వేసామనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కొన్ని సంఘాలలో ఆయనకి సింహాసనం లేదు, ఆయన్ను స్తుతించటం లేదు, ఆయనను ఆరాధించటం లేదు. దేవుడికి కృతజ్ఞత కన్నీళ్ళంటే విపరీతమైన ఇష్టం. అర్థమవుతుందా? అది లేదు ప్రభు, అది లేదు ప్రభు, లేదు ప్రభు అంటే చూస్తాడు, వింటాడు. అర్హురాలేనా, అర్హురాలు కాదా, అర్హుడేనా కాదని చూస్తాడు. ఇప్పుడు వాడు నాకు చాకి, నాకు చాకి, నాకు చాకి, నేను కోస్తాను చాకి అన్నాడు అనుకో, వాళ్ళ అమ్మ ఇచ్చిందా? చెప్పరే, ఇచ్చిందా? గ్లాసు చేసా ఉంటుంది కదా, కొబ్బరి నూనె చేసా పెద్దది, ఆ చేసా ఇయ్యి, నాకు చేసా ఇయ్యి అన్నాడు అనుకో, ఇస్తే ఏం చేస్తాడు? పగల కొడతాడు కదా. ఏడ్చి ముచ్చుకున్న ఇవ్వదు. చూస్తాడు వాడు వయసు ఎంత, ఆ గ్లాసుని కాపాడగలడా, బరువు మొయ్యగలడా? అది కింద పడేసినా పర్వాలా, ఎత్తి వాడు కాళ్ళ మీద వేసుకుంటే కత్తి, వాడు కోరిక ఉంది కత్తి తీసుకొని ఇలా తిరగాలని పెద్దోళ్ళలాగా, వాడికి కోరిక ఉంది ఈ గ్లాస్ తీసుకొని సరదాగా తిరగాలని. ఆ వయసు కాదు కదా ఇవ్వడు. అందుకని కొన్నిసార్లు నువ్వు ఏడ్చిన దేవుడు ఇవ్వటం లేదు. నీ వయసు సరిపోవటంలా, నీ జ్ఞానం సరిపోవటంలా, నీకైతే కోరిక ఉంది. కానీ ఈ కన్నీరు దేవునికి ఇష్టముంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ కృతజ్ఞత కన్నీరు ఉంటుంది. తండ్రి నేను ఎందుకు ఇలా బ్రతుకున్నాను, ఇంకా ఏంటి నా పరిస్థితి? బంధువులు, రక్త సంబంధుల్లో నన్ను సిగ్గుపడినట్టే అనిపిస్తుంది. సిగ్గుపడినవ్వలేదు నువ్వు, ఇంక అయిపోయింది నా పని అనుకున్నాను, ఇక నవ్వులు పాలు అవుతాను అనుకున్నాను, నవ్వులు పాలు అవనివ్వలేదే నువ్వు. ఏంటి, ఎందుకు ఎంత ప్రేమిస్తున్నావు? ఏంటి నాయన నాలో ఏం మంచితనం ఉంది అంటే లోపల నుంచి తన్నుకొని వస్తుంది ఏడుపు, కృతజ్ఞత ఏడుపు. ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? మనుషులకు నేనంటే ప్రేమ లేదే, మనుషులకు నేనంటే లెక్కలేదే, వాళ్ళ తిరస్కారాలతో చచ్చిపోవాలనిపించిందే. నన్నెందుకు ఎంత ఘనపరుస్తున్నావు, నన్నెందుకు ఎంత ప్రేమిస్తున్నావు, నా ఎడల నువ్వెందుకు ఎంత శ్రద్ధ తీసుకుంటావు, నా పట్ల నీకెందుకు ఇంత బాధ్యత ఉందని మనం ఆయన బాధ్యతని, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన చేసిన ఉపకారాలను ఒక్కసారి తలపోసుకుంటే ఆదివారం మన నోట్లో నుంచి ఏమి స్తుతి వచ్చిందంటే, నోట్లో నుంచి స్తుతి వస్తే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ స్తుతికి దేవుడు అక్కడ కూర్చుంటాడు. దాని పేరు ఆరాధన అంటారు. స్తోత్రం చెప్పాలి. అడు కూర్చునే స్థానం లేదు కొన్ని సంఘాలలో. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, నా సంఘం అనే ఇంట్లో
నేను నివసించి, నేను కూర్చొని, నేను విశ్రాంతి తీసుకుని నా ఇంట్లో, నా సంఘములో మోషే నమ్మకస్తుడు. తనకు నేను ఒక పని చెప్పానా, నమ్మకంగా ఉన్నాడు. అతనికి ఒక బాధ్యత అప్పగించానా, నమ్మకంగా ఉన్నాడు. తన మాట నమ్మకంగా ఉంటుంది, తన ప్రవర్తన నమ్మకంగా ఉంటుంది, తన యొక్క పని నమ్మకంగా ఉంటుంది. అతనికి నేను చెప్పాను అంటే అంతే, అతడు నమ్మకస్తుడు. అతడికి నేను ఇచ్చానా, నమ్మకంగా ఉంటాడు. మోషే నా సంఘములో నమ్మకస్తుడు. అతను కోరిక ఎవడి కోరిక నేను నెరవేరుస్తాను. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. నేను కొంతమందిని, మా సేవకులను కానీ పరిచారకులను కానీ గమనిస్తా. ఒక్కొక్కడికి ఎప్పుడప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ పని చెప్పి వెళ్తా. రే, నేను వచ్చేసరికి ఈ పని చేయండి అంటాను. నేను వచ్చేసరికి ఈ పని అయిపోవాలని అంటాను. లేదా ఈ పని చేయండి, ఈ వస్తువు అక్కడ పెట్టండి అంటాను. అప్పుడు డోర్ దగ్గరికి వచ్చి, అన్నా అదేగా, అయిపోయింది పో. నేను వచ్చేసరికి ఆ పని పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒక్కొక్కడు చెబితే నాకు ముందే తెలుసు, వీడికి చెప్పానా అయిపోయినట్టు ఆ పని. నిద్రపోడాడు. ఒక్కొక్కడు వారం రోజులు చూసినా పని అవ్వదు. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. వారం. ఎందుకంటే వింటాడు, భలే వింటాడు. ఎంత చక్కంటే, అన్న ఎల్లింగిలే కదా, మేమిద్దరం అయిపోయింది, జనవరి 1 అయిపోయిన వచ్చి ఎల్లింగులు పట్టేసి ఇంకెళ్ళిపోతామన్నా. నేను అప్పుడే అనుకున్నా, చేయని తర్వాత చూద్దామని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఒక్కొక్కడు మాట మీద ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. మనకు కూడా, నాయకులకు కూడా. అవునా కాదా? అమ్మా తల్లి, మరే చర్చిలో కాస్త ఇసుక మొయ్యాలమ్మా, మట్టి మొయ్యాలమ్మా. అక్క ఇప్పుడే వచ్చేయమంటావా, లేదంటే కథ మధ్యాహ్నం నుంచి రమ్మంటావా? మీ ఇష్టం అమ్మా. ఇప్పుడే వస్తామని, మళ్ళీ సాయంత్రం ఎందుకు? ఇంక రాదు, యేసు రక్తమే జయం. ఒక్కొక్కరికి చేసామనుకో, రానట్టే ఉంటారు, వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే యేసు ప్రభు చెప్పాడు. ముందు పెద్దోడిని పిలిచి, రే రా అన్నాడు. ఏది డాడీ అన్నాడు. ఆ పని చేయరు అన్నాడు. నాకు కుదరదో అన్నాడు. నాకు ఈరోజు కుదరదో, నేను వెళ్ళలేను అని వెళ్ళాడు. తర్వాత చిన్నోడిని పిలిచాడు. రే టారా ఆ పని చేయమంటే, ఎండ వెళ్ళమంటావు డాడీ అన్నాడు. ఇట్లా ఉండాలి రే అని ఆ పక్కన వాళ్ళని చూసి చెప్పాడు. తీరా ఆ తండ్రి ఇద్దరికి పని, వాడు ఎదవ పెద్దోడు, వాడు పని చేయను అన్నాడు. వెళ్ళిపోయాడా. చిన్నోడు, డాడీ ఇప్పుడేగా చేయమంది, ఎన్ని కట్టలు ఏమంటావు ఇటు అని అన్నాడు. ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన తెల నుంచి లేడండి ఆడ. ప్రభు చెప్పిన ఉపమానం చెబుతున్నాను నేను. వాడంత దూరం వెళ్ళి, నా తండ్రి పని చెప్పాడు కదా, నా తండ్రి మాట వినాలని మనసు మార్చుకొని వెళ్ళి తండ్రి పని చేసి వచ్చాడు. ఎవడాడో? ముందు చెప్పినోడు. వెళ్తానని తలకాయ అడ్డంగా చేస్తాను, నేను పెద్ద అన్నలు అంటాడు కదా అన్నాడే, వాడు అంచులేడు, ఏ ప్యాకెట్లో కూర్చున్నాడో. అర్థమైందా? ఈయన్ని ఎలా దేవుడు నమ్మాలి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. అందుకని అన్నాడు, మనల్ని కూడా గమనిస్తాడు. నా ఇంట్లో నువ్వు నమ్మకస్తుడివేనా? నేను భక్తిలో నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రార్థనలో, దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో నువ్వు నమ్మకస్తుడివేనా? సాక్ష్యం, అతడు నమ్మకమైన వాడు. ఇంకొక మాట కూడా చెప్పి అసలు విషయానికి వెళ్తాను నేనే. స్తోత్రం చెప్పగలరా? ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక్క మాట చదువమ్మా. మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. కొట్టు చప్పట్లో. ఒకసారి వినండి బాబు. దేవునికి ఇష్టడుగా ఎందుకున్నాడు? తన ఉద్దేశాలు నెరవేర్చాడా? దేవుని ఉద్దేశాలా? ఎందుకు ఇతను పాకులాట? దేనికి పాకులాడతాడు దావీదు? తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానిక? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానిక? దేవుని ఉద్దేశమును నెరవేర్చాడు కాబట్టి అతడు నాకు ఇష్టానుసారుడు అన్నాడు. కొట్టు చప్పట్లో. దీనికి అంతా మనం రివర్సే చేస్తాం. మనం అంతా మన ఉద్దేశమును నెరవేర్చుకుంటాం. దావీదు ఇప్పటికీ ఎత్తిపట్టబడడానికి కారణం ఏమిటంటే, దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశాలు ఏమున్నాయి? దేవుని పని ఎలా చేయాలనుకుంటున్నాడు? దేవుని ప్రజల పట్ల ఎలా ఉండాలనుకుంటున్నాడు? నేను ఎలా, నాకు ఒక బాధ్యతను, ఒక పని అప్పగిస్తే, ఒక రాజరికము నాకు అప్పగిస్తే, ఒక అధికారాన్ని నాకు అప్పగిస్తే, ఒక బాధ్యతను నాకు అప్పగిస్తే నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఎలా ఉంది? ఆయన ఉద్దేశాన్ని గమనించి పనిచేశాడు. ఈ మాటలు కూడా కొంతమందికి చెవిటోడు ముందు చెంకూదినట్టు ఉంటుంది, కొంతమందికి గుండెల్లో మంట వస్తుంది. స్తోత్రం చెప్పాలి. కొంతమందికి ఏమో గుండెల్లో మండిద్ది, కొంతమందికేమో అర్థం కాదు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్. స్తోత్రం చెప్పాలి. ఆ అనుభవం లేదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి నేను? అమ్మ, డిఎస్సికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా? ఎక్కడ? ఆ సబ్జెక్టు నీకెక్కిద్దా నాకెక్కిద్దా? ఆడ కూర్చున్నావు, దానికి సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నావు, వాళ్ళు ఏదో చెబుతున్నారు, నేను కూడా కూర్చున్నా. నువ్వు జాబ్ కొట్టాలని డిఎస్సికి సిద్ధపడి ఆడ కోచింగ్ తీసుకుంటున్నావు, నేను కూడా కూర్చున్నా బెదర పక్కన కూర్చున్నా. నాకు ఎన్ని గంటలు దాకా ఉంటుంది బెదర అంటే? నువ్వు ఊపిరి కూడా తీసుకోకుండా ఉంటావు. ఎందుకంటే రేపు పొద్దున్న నీ గోల్ ఏంటి? జాబ్ కొట్టాలి. అసలు పైకి రావాలి అనుకున్నటువంటి వాని యొక్క ఇనే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. స్తోత్రం చెప్పాలి. అది వాడిని కూడా మనం తప్పు పట్టుకోకూడదు. ఎవరినే ఈయనోడిని కూడా తప్పు పట్టుకోకూడదు. వాడికి అది ఆడికి అనవసరం. వాడు నియమించబడింది వేరు. అందుకనే దేవుడు వాడిని దీని విషయంలో వాడు అర్హుడు కాదు కాబట్టి వాడికి ఎనబుద్ధి కాదు. లోకస్తుని తీసుకొని వచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టి చెప్పామనుకో, వాడికి ఏమర్థమైంది? ఏందో చెబుతున్నాడు ఈ పాస్టర్ గారు, వీళ్ళందరూ శ్రద్ధ కలిగా వింటున్నారేంది? నాకు బుర్ర పోతుందే, అసలు మైండ్ పిచ్చెక్కుతుంది, నాకు ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడ ఏందో స్నేహితుడు అంటాడు, భయపడేది అంటాడు, దేవునికి భయపడతాడు అంటాడు, నమ్మకస్తుడు అంటాడు, మళ్ళీ ఇప్పుడేమో ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఇష్టడు అంటాడు. ఏందో నాకు పిచ్చెక్కుతుంది. ఎన్ని గంటల దాకా చెప్తాడు పాస్టర్ గారు? హల్లెలూయా. ఇంక అయిపోదా? అయిపోద్దా? ఎప్పుడు అయిపోద్ది? పొరపాటున్నాయి అమ్మా, నాకు అర్థం కావట్లేదమ్మా. హల్లెలూయా. దేవుని కొరకేదో చెయ్యాలి, దేవుణ్ణి మెప్పించాలి, దేవునితో కలిసి యుగాలు బ్రతకాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి. నా సమయం చిన్నది, నాకు ఇచ్చిన సంవత్సరాలు చాలా తక్కువ సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఏ మూల కబురు మనకి? చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. అసలు ఏ మూల కబురు అండి? మనం బ్రతికే సంవత్సరాలలో కొసర కూడా లేదు. మనం జీవించాల్సిన సంవత్సరాలు కొసర కూడా లేదు. నిజం.
నిజంగా ఎంత స్వల్పమైన దినాలో ఇవి. ఇందులో నేను సాధించేది ఏముంటుంది? అనుభవించేది ఏముంటుంది? సాధించేదేముంది? సాధించిన ఇక్కడ ఏం సాధించగలను? ఒక మనిషి స్థిరపడడానికి కాస్త పర్వాలేదు అనిపించుకోవడానికి 50 ఏళ్ళు వస్తాయి, అవునా? 25 ఏళ్ల వయసులో స్టార్ట్ చేస్తే తన జాబో వ్యాపారమో ఏదో అతను స్థిరపడడానికి కనీసం 50 ఏళ్ళు పట్టింది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత స్థిరపడ్డాను అనుకునేసరికే తినలేడు. పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల బాధ్యతలు ఇవన్నీ అయిపోయేసరికి 60, అవునా? 60లో హార్ట్ ప్రాబ్లం, 60లో కిడ్నీ ప్రాబ్లం, అర్థమవుతుందా? 60లో నరాల ప్రాబ్లం. ఏ కదా వస్తే చెప్పరేంటమ్మా, ప్రాబ్లాలు స్టార్ట్ అయిపోయినాయి చాలామందికి. స్తోత్రం చెప్పాలి. ఏముంది? ఉస్పటక్ ఏమనుకోమాకండి. బాబాయ్ మటనేనా? చికెను, బిర్యానీ, మరి ఏం మట్టుకుంటా? రాయి సాగు కొంచెం, ఇంకా అవసరమైతే జొన్న సావిస్తే ఇంకా మంచిదమ్మా. మరి ఏది ఎరగదీశానన్నా అనుకున్నాను కానీ ఏమీ లేదు ఇక్కడ. అమ్మా యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పగలరా? మోకాళ్ళు లిప్పులు లేని రాజ్యం ఒకటి ఉంది, గుండె జబ్బులు లేని రాజ్యం ఒకటి ఉంది, కిడ్నీలు పాడవని రాజ్యం ఒకటి ఉంది, వయసు తరిగిపోని రాజ్యం ఒకటి ఉంది, శిథిలమవని రాజ్యం ఒకటి ఉంది, విచ్ఛిన్నమవని జీవితం ఒకటి ఉంది. దానిని సంపాదించుకోవడానికి ఇక్కడ యాత్రికులుగా బ్రతికేద్దాం. నువ్వేం అనుభవించొద్దని నేను చెప్పను. మనం యాత్ర వెళ్ళేటప్పుడు కావాల్సింది ఏదో తీసుకుంటాం, సరదాగా ఉంటుంది, భలే ఉంటుంది యాత్ర వెళ్ళేటప్పుడు. స్తోత్రం చెప్పాలి. అంతే. ఇది నాది అనుకున్నప్పుడు నరకంలాగా ఉంటుంది, అవును కదా? స్తోత్రం చెప్పగలరా? ఇలాంటి మాటలు మీకు నచ్చుతాయి అంటారా? ఎక్కుతుందంటారా? నేను చావక మునుపు దేవుని ఉద్దేశం ఏంటో నేను చెయ్యాలా? ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి చూడు. అన్ని జనుల మధ్యలో నేను ఎలా బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నా భర్తకు నేను ఎలా లోబడి ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నా భార్య పిల్లని నేను ఎలా చూసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. సంఘములో నేను ఎలా ప్రవర్తించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఆ ఉద్దేశమును గ్రహించిన వాడే దావీదు. అందుకనే అతడు నాకు ఇష్టమైన వ్యక్తి. స్తోత్రం చెప్పాలి.